Psalm 149 ఈ యొక్క కీర్తనలో ప్రభువుని స్తుతిస్తూ క్రొత్త కీర్తన పాడుడి అంటూ భక్తులు కూడుకున్న సమాజంలో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి అని చెప్పి 2వ చరణంలో ఇశ్రాయేలీలు తమ్మును పుట్టించిన వారిని బట్టి సంతోషించుదురుగాక, సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశము పుట్టించిన వారిని బట్టి. దేవుని బిడ్డలారా, మన ఈ యొక్క అద్భుతమైనటువంటి కాలము ఎన్నో సంవత్సరాలు దేవుడు ఆయన గ్రంథంలో ఒక్కొక్కరి కొరకు కొంతమందికి 969 అని, కొంతమందికి 930 అని, దేవుని సంగమా ఇలా పరిశీలన చేస్తుండగా ఈ యొక్క క్రమం అనేటువంటిది, ఆ ఆర్డర్ అనేటువంటిది అది ఇంక్రీజ్ అవ్వలేదు కానీ ఏమైపోయింది, ఇప్పుడు డిక్రీజ్ అయిపోయింది అన్నమాట. ఏదేమైనా మనకు శాశ్వత కాలమైనటువంటి కృప ఆయన ఇచ్చినటువంటి ఈ జన్మను బట్టి అంట ఎవరైతే ఆనందిస్తారో, ఈ యొక్క పుట్టేటువంటి గడియలను జ్ఞాపకం చేసుకొని ప్రభువా నాకు జన్మనిచ్చావు, ఈ గొప్ప ధన్యతనిచ్చావని ప్రతిరోజు కూడా కొంతమంది జ్ఞాపకం చేసుకుంటారు. లార్డ్ థ్యాంక్ యూ హ్యావ్ గివెన్ దిస్ న్యూ డే. ఈ నూతన దినాన్ని మీరు మాకు దయచేశారని ప్రారంభంలోనే ప్రార్థనతో ప్రారంభించి ఆ దిన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసినట్లుగా మీరందరూ కూడా ఒక్కొక్కరు అనుభవంగా నడుస్తూ ఉన్నారు ప్రియులారా. అయితే ఆనాటి కాలంలో ఇశ్రాయేలీలు కూడా అందులో కొంతమంది మాత్రమే ఆయన పుట్టించినటువంటి దేవుని బట్టి సంతోషించారు. ఆమేన్. ఎప్పుడైతే ఆయన పుట్టించిన, అంటే అయ్యా నేను పుట్టానని కాదు కానీ పుట్టించిన వాణిని బట్టి. ఎంతమంది ఈరోజు భూమి మీద పుట్టించిన వాణిని జ్ఞాపకం చేసుకోవట్లేదు, కానీ ఏదేదో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు కుమార్తెను ఈ అద్భుతమైన దేవుని సన్నిధిని, దేవుని యొక్క కృపలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని మనము స్మరిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప అద్భుతం! ఈరోజు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది పుట్టారు, కానీ ఆ పుట్టేటువంటి విషయంలో శపించుకున్నారు. ఎందుకు పుట్టానో, ఎందుకు ఈ జీవితం ఏంటి అనేటువంటిది దేవుని బిడ్డలారా ఇర్మియా లాంటి వారు, యోబు లాంటి వారు అనుకున్నప్పటికీ, కానీ కొంతమంది మాత్రం ఎంత అద్భుతంగా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యారు. 139వ కీర్తనలో దావీదు అంటాడు కదా, నా తల్లి గర్భంలో నీవు రూపించిన ఈ యొక్క డిజైర్, ఆ అద్భుతమైన నిర్మాణం ఏంటి ప్రభు అని దేవుని సంగమా ఆశ్చర్యము దేవుణ్ణి స్మరిస్తూ ఉన్నాడు. అంటే దేవుణ్ణి వర్ణించేవారు కూడా ఉన్నారు దేవుని బిడ్డలారా. కొంతమంది బాధపడేటువంటి పరిస్థితులు, దుఃఖపడే పరిస్థితులు. ఈరోజు మనము దుఃఖపడటానికి ఈ లోకానికి రాలేదు, బాధపడటానికి మనం రాలేదు, కానీ ఎందుకు పుట్టించాడో ఆ ఉద్దేశాన్ని మనం నెరవేర్చుదుము గాక. దేవుని బిడ్డలారా, ప్రారంభంలో ఆదాము గారు పుట్టారు, కానీ పుట్టిన తరువాత ఎక్కడా కూడా ఏ మాత్రం సంతోషం తనకి పేర్లైతే పెట్టాడు, కానీ ఆ యొక్క తన దేహంలో ఉన్నటువంటి పార్ట్ని తీసినప్పుడు పక్కటి ఎముకను ఆమెను పొగిడాడు, కానీ ఎక్కడైనా దేవుణ్ణి పొగిడాడా? ఎక్కడ కూడా దేవుణ్ణి స్తుతించట్లేదు. సరే, అంతటితో అయిపోయింది. తరువాత ప్రార్థన జీవితము ఎక్కడైనా సరే ఒక బలిపీఠం కట్టాడా? ఎక్కడ కూడా బలిపీఠం కట్టలేదు. కానీ చిన్న బిడ్డ ఈరోజు 7 సంవత్సరాలు, ఈ 7 సంవత్సరాలు కూడా 7 సార్లు కూడా చేసి ఉంటారు బర్త్డే. అంటే 7 సార్లు కూడా ప్రార్థన అనగా ఒక బలిపీఠము, ఒక సెలబ్రేషన్ అనేటువంటిది ఈ ఆల్టర్. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిని స్తుతి చేయటం, ఒక కొత్త పాటలు పాడటం, ఆరాధించటం, ఆరాధన జీవితంలో ఎక్కడా కనిపించదు. అయితే మనకి అలా చాప్టర్ బై చాప్టర్ వచ్చేసరికి మాత్రం వయసు కూడా దగ్గరికి వచ్చేస్తుంది ఆదాం గారికి. ఇంకా తనకిచ్చిన బిడ్డల వల్ల కూడా ఏ మాత్రం లేదు. హేబేలు, కయీను, దేవుని సంగమా తర్వాత మనం చూసేసరికి షేతునకు ఒక కుమారుడు పుట్టెను, ఆయనకు ఏనోష్ అని పేరు పెట్టేసరికి యెహోవా నామమున ప్రార్థన చేయట ప్రారంభమైనో. హల్లెలూయా. అంటే ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు ప్రార్థన లేదు దేవుని బిడ్డలారా.
నేను ఆలోచిస్తున్నప్పుడు అయ్యో ప్రార్థన లేకుండా ఎలా ఉండగలిగారు? 2 అడుగులు వేసినా నాకు ప్రార్థన లేకపోతే దేవుని బిడ్డలారా అసలు ఎలా ఉంటుందంటే ఏదో ఒక ఉపద్రవం వచ్చినట్లుగా ఫీల్ అవుతూ ఉంటాం. అంటే ప్రార్థన అనేటువంటి కవరింగ్, ప్రార్థన అనే ప్రొటెక్షను, ప్రార్థన అనే లీడింగ్తో మనం అనుక్షణము ప్రయాణం చేస్తూ ఉన్నాము. మరి ఈ వ్యక్తి ఇన్ని సంవత్సరాలు ప్రార్థన అనేటువంటిది లేకుండా ఎలా మరి చలించాడో, ప్రార్థన అనేటువంటిది ప్రభు ఏమంటూ ఉన్నాడు, అసలు ప్రార్థన ఎడతెగగా చేయుడే అని అన్నాడు, విసుగుగా చేయుడే అని అన్నాడు. అంటే దీన్ని బట్టి ఏంటంటే మన ప్రార్థనలో చాలాసార్లు చేసినప్పటికీ అయిపోయిందిలే అనుకుంటాం, అది జరిగిపోయిందని అనుకుంటాం, కానీ అవ్వలేదంట. ప్రార్థన బిగిన్ ఓన్లీ, ద ప్రేయర్ ఈజ్ ఏ బిగిన్ ఓన్లీ డియర్ ఫ్రెండ్స్. దేవుని బిడ్డలారా ప్రార్థన అక్కడ ప్రారంభమైంది, ఇప్పుడు ముగింపు అనేది దేవుడికి చెప్పలేదు. అందుకే విసుగక మీరు శోధనలోకి వెళ్ళకుండాట్లు ప్రార్థన చేయండి. దేవుని సంగమా, అంటే యెహోవా తమను పుట్టించినటువంటి ఆయనను బట్టి మీరు ఏం చేశారంటే ఆనందించారు. ఇక్కడ ఏనోషు పుట్టేసరికి ప్రేయర్ స్టార్ట్ అయ్యిందండి. ఆ తర్వాత కూడా మనకి అలా నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళేసరికి 4వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో అప్పటికి చాలా మంచి ప్రాపర్టీ ఉంది, బిజినెస్లు బాగా జరుగుతూ ఉన్నాయి, ఉన్నతమైనటువంటి చేతిలో సంపద ఉన్నది. కానీ ఏమనుకుంటారంటే ఎందుకండి ఇవన్నీ ఉన్నాయి కానీ ఏమి లేదు, సాటిస్ఫాక్షన్ లేదు, పీస్ లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. చాలా ఆశిస్తుంది కానీ ఏంటి అసలు ఎంత ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడు బాబు ఇంకా ఇది కాదు కానీ ఇదిగో ఒక బాబు పుట్టాడు, అతనికి మీరు నోవాహు అని పేరు పెట్టండి, వెంటనే మీ అందరికీ నెమ్మది కలుగుతుంది. స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా కొందరు పుడితే ప్రారంభ ప్రార్థన అవుతూ ఉంది, కొందరు పుడితే ఉన్నతంగా నెమ్మది కలుగుతూ ఉంది. చూసారు ఎంత గొప్ప దేవుడు. అంటే ఇంతమంది పుట్టారు నెమ్మది లేదు, కానీ ఇతను పుడితే మాత్రం ఎందుకు నెమ్మది వచ్చింది? ఈరోజు రిషిక ఈ బిడ్డ యొక్క కదలికల ద్వారా, బిడ్డ యొక్క ఉద్దేశముల ద్వారా దేవుడు నూతనమైనటువంటి నెమ్మది తరతరాలకు కలుగజేయుగాక. దేవుని బిడ్డలారా, అంటే దేవుడు మనల్ని పుట్టించినటువంటి ఆ యొక్క ఉద్దేశాన్ని మనం ఈ రీతిగా సెలబ్రేట్ రూపంలో ప్రేయర్గా దేవుని సన్నిధిలో మనం ఆయనకి పరిచయం బిడ్డలు చేస్తున్నప్పుడు ఆయన పుట్టించిన ఉద్దేశాన్ని బట్టి అంట ఎంతో సంతోషం. దేవుని బిడ్డలారా 16వ అధ్యాయం 7వ వచనం చూసేసరికి హాగర్ అనేటువంటి ఐగుప్తీయ దాసిని ఈ అబ్రహాం గారు పాపం ఎందుకో తీసుకొచ్చారండి, మొత్తానికి తీసుకొచ్చారు. వారితో వెంట వచ్చింది, వస్తే ఆయన ఎంట ఉన్నది శారమ్మ క్రింద ఉండు అణిగిమేనిగి ఉండని అన్నప్పుడు ఈమె కూడా చాలా దేవుని కృపలో బలిపీఠాలంటే ఏంటో, ప్రార్థన ధూపం అంటే ఏంటో, ఆరాధన అంటే ఏంటో, ఆయన ఎంట ఉన్న 318 మందికి ఆ యొక్క యుద్ధ పరికరాలు, యుద్ధ నైపుణ్యము. అంటే ఇప్పుడు మన కొత్త నిబంధనలో భాష ఏంటంటే ప్రార్థన, యుద్ధం అంటే ప్రార్థన. ఆ యొక్క శైలి అంతా, ఆరాధన క్రమం అంతా అబ్రహాం గారు ఉన్నవారందరికీ నేర్పడమే ఆయన డ్యూటీ. ఆమె దేవుని సంగమా, కానీ ఈమె మాత్రం నేర్చుకోలేదండి. దేవుని సంగమా, ఎంత ఆశ్చర్యమో, ఆయన ఎంట ఉన్నటువంటి సోదరుడు కుమారుడు అయినటువంటి లోతుకే లేదు, ఇంక ఈమెకేమంటది. అయితే కానీ అరణ్యానికి మాత్రం పారిపోతూ ఉంది. ఎంత నామోషో చూడండి. 7వ వచనంలో ఆగరు, ఎందుకమ్మా ఈ అరణ్యంలో ఎక్కడ పరిగెడుతున్నావు, ఇక నీకేం దొరుకుతుంది, ఏముంటుంది? కానీ అక్కడ ఏముందంట, నీటి బొగ్గ. అందరు చెప్పండి, నీటి బొగ్గ. ఈ నీటి బొగ్గలు ఉన్న సంగతి కూడా ఆమెకు తెలియదు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అరణ్యంలో నీటి బొగ్గలు నీ కొరకు ఎన్నిసార్లు అయినా కానీ పేర్లు మాత్రం పెడుతుంది. ఏమని? చూచుచున్న దేవుడవు. అన్నగారు పేరు పెట్టారు, సైన్యములకు అధిపతియగు దేవుడు అని ఆమె పేరు పెట్టింది. ఆ పేరు పెట్టిన ఈమె క్యారెక్టర్, ఆమె లైఫ్ అద్భుతంగా మనకు కనిపిస్తూ ఉంది. కుమారుడైనటువంటి సమూయేలుని ఒక గిఫ్ట్గా దేవుని పరిచర్యకి ఇచ్చింది. హాగరు ఈమెకు కూడా దేవుని బిడ్డలారా, అబ్రహాము గారు అంటే ఎవరండి అసలు? ఆ పేరు అసలు తలుచుకుంటేనే ప్రభువా ఆ విశ్వాసానికి మేము ఎప్పుడు వెళ్తామయ్యా, అంత గొప్ప ఆ క్యాపబిలిటీ, ఫెయిత్, వాట్ ఏ వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్, ఎవరి జీవితాన్ని మాకు కావాలని అనుకుంటాం. కానీ ఈ మాత్రం పేర్లు మాత్రం పెట్టింది
చూచుచున్న దేవుడు ఆ పేరు ఇప్పుడు మనం తెలియక చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా చూడముచ్చట ఆయనే సుకుమారం అన్నీ కూడా దేవుని పెట్టారు. అయితే ఇక్కడ ఆమె అప్పుడు పెట్టిన పేరు ఇప్పటికీ కూడా అంటే అక్కడ నీటి బొగ్గలు ఉన్నాయని సంగతి తెలియదు. మళ్ళీ రెండోసారి కూడా కుమారుడు పట్టుకొని అబ్రహం గారు ఇచ్చిన తిత్తులు, ఆ నీటి తిత్తులు దారిలోనే అయిపోయాయండి. అయిపోయి ఆ తిత్తులు ఎక్కడ పడేసింది, ఆ బిడ్డనేమో పొద కింద పడేసింది, దేవా అని ఏడుస్తూ ఉంది. కానీ చిన్నవాడి మొర దేవుడు ఆలకించి అక్కడికి దూతను దింపాడు. హల్లెలూయా. తిత్తులు నీకు ఎవరిచ్చినా కుమార్తె లూదియా, దేవుని బిడ్డ తిత్తులు అనగా అవి ఎప్పటికైనా అయిపోయేటువంటి దాహం తీర్చలేనటువంటివి. కానీ దేవుడు అంటాడు హాగరు అక్కడే ఏముంది, నీటి బొగ్గలు ఉన్నాయి. ఆమేన్. అంటే ఎలీషా దగ్గర ఉన్నటువంటి ఈ శిష్యుడికి కూడా ఆయన దగ్గర ఉన్నటువంటి యుద్ధ రథాలు, అద్భుతమైనటువంటి సైన్యము కన్నులకు కనిపించట్లేదు. నీటి బొగ్గల దగ్గరే ఉన్న, నీటి ఊట దగ్గరే ఉన్న ఈమెకు కూడా కనిపించట్లేదు. దేవుని బిడ్డ ఈరోజు దేవుని యొక్క ఆ పుట్టే విధానము కానీ మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభువా దావీదులా మనము వర్ణించగలము. ఏమి వండర్ఫుల్ ప్రభువా, ఇంటికి ఎంత వైరింగ్ ఉంటుందో దీనికి మించిన వైరింగు నెర్వ్స్ అనేటువంటి మన దేహంలో ఆయన ఏ రీతిగా ఆ యొక్క సైంటిఫికల్గా కూడా దే హ్యాడ్ ఏ ఫియర్ అబౌట్ గాడ్స్ క్రియేషన్. ఎలా సృష్టించావు ప్రభువా, ఈ గుండె ఆ ఫంక్చువాలిటీ ఏ విధంగా మూవ్ అవుతూ ఉంది, ఈ ఆర్గన్స్ అన్నీ కూడా ఏమి అద్భుతంగా ప్రభువా డాక్టర్లు దేవుని బిడ్డల తల పట్టుకుంటూ ఉన్నారు. అది దేవుని యొక్క గొప్పతనము. ఆమేన్. ఎందుకు ప్రభువా పుట్టింది నా జీవితంలో ఈ దుఃఖం, ఎందుకు ప్రభువా, ఎందుకయ్యా ఈ కన్నీళ్ళు అని దేవుని బిడ్డలారా మనం దుఃఖపడటానికి కాదు, ఒక్కొక్క బిడ్డ పుట్టించే ఆ ఉద్దేశము అది ఒక డిఫరెంట్నెస్ దేవుడు ఉంచాడు. ఆమేన్. అయితే ఇలా పుట్టేవారు కొంతమంది జనరల్గా పుట్టేవారు ఉన్నారు దేవుని బిడ్డలారా. కానీ దేవుడు వాగ్దానమైనటువంటి ప్రణాళికలు కొంతమంది పుట్టేవారు ఉన్నారు. అంటే పుట్టక ముందే పేరు డిక్లేర్ చేయటం. అందులో ఇస్మాయేలు అని చెప్తుంది అక్కడ ప్రభువే చెప్తూ ఉన్నాడు, నీవెందుకు భయపడతావు, నీకు పుట్టే కుమారుడు ఇస్మాయేలు ఆయన గర్భంలోనే చెప్పేస్తూ ఉన్నాడు దేవుని సంగమా. ఆ తర్వాత బాప్తిస్మిచ్చి యోహాను, ఆయన కోసం కూడా ముందే డిక్లేర్ అన్నమాట. ముందుగా బిఫోర్ బార్న్ గాడ్ వాజ్ నోస్ అబౌట్ ది నేమ్. దేవుని సంగమా ఆ తర్వాత ఇంకా మనం చూస్తున్నప్పుడు ఇస్మాయిల్ అయితేనేమి, బాప్తిస్మిచ్చి యోహాన్ అయితేనేమి, దేవుని బిడ్డలారా ప్రభు అయిన యేసుక్రీస్తు అయితేనేమి, ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి కొంతమంది భక్తులు వారు ముందుగా వారి జన్మను ప్రభు ఎరిగాడు. మరి వారిని ఎరిగేటప్పుడు ఈ తరంలో రిష్కాను ఇంకా పుట్టేటువంటి చాలామంది బిడ్డలు కూడా ఈ నోస్ దేవుని బిడ్డలు. అయితే ఎంత అద్భుతమైనటువంటి ఉద్దేశంలో ఈరోజు మనము ఆ నైపుణ్యతను మనము పెంచుతూ ఉండాలి. కొంతమంది దుఃఖాన్ని, బాధను జ్ఞాపకం చేస్తూ ఉంటుంటారు. ఇలా జరిగిందమ్మా, గతంలో అలా జరిగిందమ్మా. అందుకోసం కాదు, మనము ప్రతి క్షణము కూడా ఈ జన్మించే విధానం బట్టి దేవుని బిడ్డలారా సంతోషించాలి, ఆనందించాలి. కానీ చివరికి కొంతమంది ఇలా దేవుడు మాట్లాడినప్పటికీ కూడా అబ్రహాము దేవుని బిడ్డలారా తొడ కింద చేయి పెట్టి ప్రమాణం చేయించి పెద్ద దాసుడైనటువంటి ఎలియాజర్ని పంపించాడు తన స్వగ్రామం నుంచి తీసుకురాము. కానీ ఈమె ఇలా పేర్లు పెట్టింది, కానీ తర్వాత కూడా ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చింది ఆమె ఆ బిడ్డడి యొక్క భార్య కొరకు ఐగుప్తే పరిగెత్తింది. అంటే ఎన్ని స్టెప్స్ కొంతమంది ఆత్మీయ జీవితంలో నడిపిస్తున్నా మరలా ఏదో బలహీనతల వైపే చూడటం. దేవుని బిడ్డలారా ఎందుకు ప్రభు ఈ రీతిగా మనతో మాట్లాడుతూ ఉన్నారన్నది మనకు మాత్రమే, ఆ పరిస్థితిలో ఉన్న బిడ్డలకు మాత్రమే అర్థమవుతుంది. ఆమేన్. ఈరోజు నువ్వు దుఃఖపడకూడదు, బాధపడకూడదు. నాకేందుకు ప్రభు ఇలా జరిగింది, నాకేందుకు ప్రభు ఈ స్థితి వచ్చింది దేవా అని కొన్నిసార్లు అణుచుకుంటూ ఆ బాధ ఎవరికి తెలియదు అనుకోవద్దు. కానీ నీ పెయిన్ మహోన్నతుడైన దేవునికి సమస్తము తెలుసు. ఆమేన్. ప్రభు అంటున్నాడు హోషేయ గ్రంథం 14వ అధ్యాయము, దేవుని బిడ్డలారా హోషేయ 14వ అధ్యాయము
5వ వచనంలో, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును, లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉండును. ఇక్కడ ఏంటంటే అన్ని మాటల్లో నాకు నచ్చిన మాట ఏంటంటే సౌందర్యము కలుగును. దేవుని సంగమా సౌందర్యము అందరానండి, సౌందర్యము కలుగును. ఈరోజు సౌందర్యం ఎలా వస్తుంది? ఈ బిడ్డకు సౌందర్యం కావాలి. శాఖోపు శాఖలుగా ఈ తామర చెట్టు అక్కడ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. నీ కొమ్మల మీదకి మంచు వస్తుంది, నీ వేళ్ళు తన్నుతాయి, నీవు దీవించబడతావని ప్రభు చెప్పాడు. ఈరోజు ఈ సౌందర్యం అని అందులో మాట 45వ కీర్తనలోనే మనకు కనిపిస్తుంది. ఆమె ఆయన ఎదుట సాగిలిపడినప్పుడు అనే మాట ఇంగ్లీష్లో when we worship to God అంటే సాగిలిపడిన మాటకు దేవుని సంగమా ఆరాధన చేస్తే మనకు సౌందర్యం వస్తుందంట. ఆమేన్. ఆత్మ సంబంధమైన ఆరాధన చేయటానికి మనం ఈ భూమి మీద పుట్టాము. ఆమేన్. పరలోకంలో మనకి డ్యూటీ ఏంటంటే ఇక్కడ ప్రిపేర్ అవుతూ ఉన్నాం దేవుని బిడ్డలారా. ఈ ఆర్డినరీ ప్లేస్ నుంచి ఎక్స్ట్రాఆర్డినరీలోకి మనము ఎంటర్ అవ్వాలంటే ఇక్కడ మనము వర్షిప్ అనేటువంటిది ఎలా చేయాలి, ఏ రీతిలో చేయాలి, ఈ జన్మించేటువంటి ఈ సంవత్సరములో ప్రభువా ఈ రీతికి నిన్ను ఆరాధించాలి తండ్రి. అందుకే ఒక కొత్త పాట అని 149వ కీర్తనలో వారు పాట పాడుతూ వచ్చారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ రీతిగా ఉన్నతమైనటువంటి ప్రభువు పుట్టించినటువంటి ఆ ఉద్దేశాన్ని ఆమె ప్రతి క్షణము కూడా జ్ఞాపకం చేసుకుంటూ నూతన పాటలు పాడే బిడ్డగా సౌందర్యం అనే ఆరాధన ద్వారా ఆమె ఇంకా బ్యూటీనెస్లోకి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నతమైన కృప కుమార్తెకు తల్లికి సదాకాలం చేరువచ్చిన సంఘానికి ప్రభువు జన్మించినటువంటి ఇచ్చిన ఈ సంవత్సరములు మనం జ్ఞాపకం చేసుకుని భూమి మీద ఆయన చిత్తం జరిగించుదుగాక. దేవుని సంగమా, దేవుడు మరి మనతో మాట్లాడే విధానం బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. మన మధ్యలో